నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న బీసీ సంఘాల బంద్. నిరసనల్లో పాల్గొన్న మంత్రులు, వివిధ పార్టీల నేతలు. బీసీ రిజర్వేషన్లకు బీజేపీ మోకాలడ్డుతోందన్న మంత్రులు. అసెంబ్లీ ఆమోదం తెలిపినా కేంద్రం అడ్డుకుంటోందని విమర్శలు. శ్రీవారి సేవా టికెట్లు ఇప్పిస్తానని భక్తులకు బురిడి. తెలంగాణ వాసుల నుంచి 4 లక్షలు వసూలు చేసి పరారైన దళాలి. అమృత్సర్ సహర్ష గరీబ్ రథ్ ఎక్స్ప్రెస్ లో అగ్ని ప్రమాదం. 3 కోచ్లు అగ్నికి ఆహుతి. తప్పిన ప్రాణ నష్టం. రష్యా చమురుడు భారత్ కొనుగోలు చేయదని ట్రంప్ పునరుద్ఘాటన. ఇప్పటికే దిగుమతి భారీగా తగ్గించిందని వ్యాఖ్య. హైదరాబాద్ మహాత్మాగాంధీ బస్ స్టేషన్ వద్ద బీసీ బంద్లో పీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్, ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ పాల్గొన్నారు. ఆ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. వెలమలు పాల్గొంటున్నారు, బ్రాహ్మణులు పాల్గొంటా ఉన్నారు, చౌదరులు పాల్గొంటా ఉన్నారు, ఎస్టీలు మైనార్టీలు పాల్గొంటా ఉన్నారు. కారణం ఇది రాహుల్ గాంధీ భుజానేసుకున్న అంశం. రేవంత్ రెడ్డి గారు తోడ్పాటుతో చట్టాలు వచ్చినట్టు అంశం. అందుకే మేమందరం కూడా సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ ఇవాళ బంద్లో పాల్గొంటా ఉన్నాము. ఈ బంద్కు అన్ని వర్గాల నుంచి మద్దతు లభిస్తూ ఉంది. కారణం ఇది న్యాయమైన కోరిక. వీళ్ళు ఇతర పార్టీలకు బంద్లో పాల్గొంటా ఉన్నారు, సంతోషం, నేను స్వాగతిస్తాను. కానీ ఇదే చిత్తశుద్ధితో కేంద్రం వద్దకు పోదాము. ప్రజలకి తెలుసు ఇది కేంద్రం వద్ద పెండింగ్ ఉంది. కేంద్ర ప్రభుత్వం తలుచుకుంటే ఒకే ఒక్క రోజులో చట్టరూపం చాలుస్తుంది. ఏమన్నా ఒకే ఒక్క రోజు అక్కడ పెండింగ్ ఉంది. కాబట్టి ఈ బంద్ సంపూర్ణంగా జరగడం వల్ల ప్రధానమంత్రి గారికి కనువిప్పు కలుగుతుంది. ప్రధానమంత్రి గారు దీని మీద ఆలోచన చేసినట్టు అవకాశం వస్తుంది. ఇలా సంపూర్ణంగా బంద్ పాటించి తెలంగాణ అంటే ఈ అంశం మీద వారు ఎంక్వైరీ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఇది న్యాయమైన కోరిక. రాష్ట్ర జనాభాలో అత్యధిక శాతం ఉన్నటువంటి బీసీల యొక్క న్యాయమైన కోరిక, న్యాయమైన పోరాటంలో మేము భాగం. తప్పకుండా దీన్ని కేంద్రం పరిశీలించాలి. నేను బీజేపీ బీఆర్ఎస్ నాయకులకు కోరుతా ఉన్నాను. నేను ఒక సిద్ధాంతాన్ని నమ్ముతాను, రాజకీయాలు ఎన్నికల వరకే. ఎన్నికలైన తర్వాత ఈ న్యాయమైన కోరిక కాబట్టి మనకు పార్టీలకు అతీతంగా ఎలాగైతే తెలంగాణ పార్టీలకు అతీతంగా పోరాడామో ఈ అంశంలో కూడా ఇది చాలా ప్రముఖమైన అంశం. కాబట్టి పార్టీలకు అతీతంగా ఈ అంశాన్ని ముందుకు తీసుకెళ్దాము, సాధించుకుందామనే పిలుపుని ఈ సందర్భంగా, ఈ బంద్ సందర్భంగా నేను మిగతా పార్టీ వారికి ఇస్తా ఉన్నాను. మీకు ఒత్తిళ్లు ఉండొచ్చు, ఇబ్బందులు ఉండొచ్చు, కానీ ఈ న్యాయమైన కోరిక సాధించుకునే వరకు మనమంతరం కూడా పార్టీలకు అతీతంగా ముందుకు పోదాము. ఇవాళ ఈ బంద్ సక్సెస్ అవుతా ఉంది. తెలంగాణ ప్రజలకు నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అక్కడక్కడ టీ కొట్లు, మెడికల్ షాపులు తప్ప దాదాపుగా బంద్ పాటిస్తూ ఉన్నారు. ప్రజలకు కూడా అర్థమైంది ఈ సమస్య యొక్క తీవ్రత. ప్రజలు దీన్ని సహకరిస్తూ ఉన్నారు. అన్ని పక్షాల పార్టీలు సహకరిస్తూ ఉన్నారు. ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు, యువజన సంఘాలు, కుల సంఘాలు అందరూ కూడా ఈ బంద్లో పాల్గొంటడం అనేది శుభ పరిణామం. ఇదొక ఐ ఓపెనర్, ఇదొక కనువిప్పు కలిగేటువంటి కార్యక్రమం. కాబట్టి దీన్ని సక్సెస్ చేస్తున్నటువంటి తెలంగాణ ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, కాంగ్రెస్ పార్టీ కమిటెడ్గా ఉంది. చాలామంది అపోహలు సృష్టించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మా చిత్తశుద్ధిలో లోపం లేదు. డెఫినెట్గా 42% రిజర్వేషన్ చట్టబద్ధత వచ్చే వరకు మా పోరాటం ఇలాగే సాగుతుంది. 42% రిజర్వేషన్ల అమలు కోసం బీసీ జాక్ ఇచ్చిన తెలంగాణ బంద్ పిలుపు శాంతియుతంగా సంపూర్ణంగా జయప్రదమవుతుంది. ఈ జయప్రదం కావడానికి ప్రధాన కారణం కులాలతో, మతాలతో, రాజకీయాలతో సంబంధం లేకుండా తెలంగాణ మొత్తం పౌర సమాజం ఈ డిమాండ్ను న్యాయబద్ధమని చెప్పి మనసా వాచా నమ్మింది. కాబట్టినే సంపూర్ణంగా శాంతియుతంగా బంద్ విజయవంతమవుతుంది.
ఈ బంద్ విజయవంతం చేయడంలో ప్రధాన భూమిక పోషిస్తున్న అన్ని వర్గాలకు, రాజకీయాలకు, కులాలు, మతాలకు అతీతంగా అన్ని వర్గాలకు నేను ధన్యవాదాలు చెప్తున్నాను. బంద్ జయప్రదం చేస్తున్న ప్రతి ఒక్కరిని అభినందిస్తున్నాను. ఇక్కడ 42% రిజర్వేషన్ల అంశం అనేది నా బలహీన వర్గాల ప్రజల డిమాండ్గా ఉండవచ్చునేమో కానీ అది తెలంగాణ పౌర సమాజం అంగీకరిస్తున్న అంశంగా ఇవాళ బంద్ సంపూర్ణంగా జయప్రదం కావడమే దేశానికి ఒక సంకేతం పంపినట్టయింది. ఇక్కడ ఎస్సీ ఎస్టీలకు స్వాతంత్రం వచ్చిన కాంచి జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్లు అమలు జరుగుతున్నాయి ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో. ఈ మధ్య కాలంలోనే అగ్రకులాల పేదలనే పేరుతో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో 10% రిజర్వేషన్ అమలు జరుగుతున్నాయి. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అమలు జరుగుతున్న సమయంలో మొత్తం అగ్రకులాల పేదలతో మొత్తం అగ్రకులాలు తమ జనాభా కంటే మించి పొందుతున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తున్నది. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ తీసుకొచ్చినప్పుడే దేశంలో 50% రిజర్వేషన్లు ఎప్పుడో దాటిపోయింది. మరి 50% రిజర్వేషన్లు దాటద్దనే నిబంధన మా బీసీ ప్రజలకు అడ్డంకులు కల్పించడానికి మాత్రమేనా అని చెప్పి మేము స్పష్టంగా నిలదీస్తున్నాం, అడుగుతున్నాం. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు పెంచినప్పుడు రాని అడ్డంకి, అప్పుడే 50% మించినాయనే విషయం రుజువైనప్పుడు అడ్డంకులు రాని ఈ రిజర్వేషన్లు మా బీసీ ప్రజలకు న్యాయమైన వాటా కూడా రావట్లేదు. 50% పైగా జనాభా ఉన్నదనే విషయం ఈ రాష్ట్రమే కాదు దేశంలో ఎవరికైనా తెలుసు. ఎక్కడ ఏ కమిషన్ వేసిన నివేదికలు 50% మించే ఇస్తున్నది. కానీ 50% కూడా కాకుండా 42% రిజర్వేషన్ వచ్చినా కూడా ఇవి 50% మించుతాయని చెప్పి అడ్డంకులు కల్పించడం అనేది ఈడబ్ల్యూఎస్కు లేని అడ్డంకులు ఇక్కడ 42%కి ఎందుకు వస్తున్నాయనే విషయం జవాబు చెప్పాల్సిన వ్యవస్థలు జవాబు చెప్పే రోజు వస్తుంది. ఇకపోతే రాష్ట్రానికి ఒక తీరు రిజర్వేషన్ల విధానం నా బీసీల పట్ల ఉండద్దని కోరుతున్నాను. నేను దేశం ఒకటే, రాజ్యాంగం ఒకటే అయినప్పుడు ఎక్కడ బీసీల జనాభా ఎంత ఉంటే అంత ఇవ్వడం అనేది న్యాయమని భావించుకున్నప్పుడు మరి తమిళనాడులో 50% రిజర్వేషన్లు బీసీలకి ఇవ్వడం వల్ల ఎస్సీ ఎస్టీలకు అక్కడ 19% రిజర్వేషన్ ఉండడం వల్ల 69% రిజర్వేషన్ అమలు జరుగుతున్నాయి. 69% రిజర్వేషన్ అమలు జరగడానికి పార్లమెంటులో బిల్లు ఆమోదం పొందడానికి దారితీసింది, దాన్ని 9th షెడ్యూల్లో పెట్టడానికి దారితీసింది. మరి ఒక రాష్ట్రంలో 69% ఎస్సీ ఎస్టీ బీసీల రిజర్వేషన్ ఇవ్వడానికి 9th షెడ్యూల్లో పెట్టి కాపాడుతున్న ప్రభుత్వాలు తెలంగాణకు ఎందుకు వర్తించదని చెప్పి నేను స్పష్టంగా అడగాల్సిన పరిస్థితి వచ్చేస్తుంది. కాబట్టి నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఇప్పటికైతే ఈ విషయాన్ని ప్రధాన ఎజెండాగా మార్చడంలో అన్ని రాజకీయ పక్షాల ముందు ఈ అంశాన్ని ప్రధాన ఎజెండాగా మార్చడంలో వాళ్ళ మనసావాచన లేకపోయినా ఖచ్చితంగా 42% రిజర్వేషన్లు ఆమోదించకపోతే, అంగీకరించకపోతే బీసీ ప్రజలు, సమస్త పేదవర్గ ప్రజలు దూరం అవుతారనే భయంతోటైనా గౌరవంతోటైనా సరే అన్ని రాజకీయ పక్షాలు 42%కి అంగీకరించాల్సిన పరిస్థితికి నెట్టబడ్డది. ఇట్లాంటి పరిస్థితుల్లో ఈ 42% రిజర్వేషన్ల అంశం సాంకేతికంగా ఒకవేళ చట్ట పరిధిలో అంశమైతే లేదా కోర్టు పరిధిలో అంశమైతే 9th షెడ్యూల్లో పెట్టిన తమిళనాడు అంశాన్ని ఎక్కడ అడ్డుకోనప్పుడు, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు ఇవ్వడం వల్ల 50% మించిన న్యాయ వ్యవస్థ అడ్డుకోనప్పుడు ఇక్కడ తెలంగాణలో నా బీసీల అంశాన్ని అడ్డుకోవడం అనేది ఎలా న్యాయం కూడా అనిపించట్లేదని కూడా మేము భావిస్తున్నాం. ఇకపోతే పార్లమెంట్లో ఈ అంశంగా మారితే ప్రధానంగా ఈ దేశం మొత్తం 95% పైగా అన్ని రాజకీయ పక్షాలు ప్రధానంగా 2 పక్షాల వెనుకనే నిలబడ్డాయి. కేంద్రంలో అధికారంలో ఉండే బీజేపీ, ఎన్డీఏ ఉంది. ప్రతిపక్ష పార్టీ కేంద్రంలో ఉండబడే కాంగ్రెస్, ఇండియా పార్టీలు ఉన్నాయి. అంటే 2 పార్టీలకు సంబంధించిన 2 అలయన్స్కు సంబంధించిన 2 ప్రధాన పార్టీలు తలుసుకుంటే ఈ 42% రిజర్వేషన్లకు పార్లమెంట్లో చట్టబద్ధత కల్పించడం, దాన్ని 9th షెడ్యూల్లో చేర్చడం అనేది పెద్ద సమస్యే కాదనే విషయం కూడా మేము స్పష్టం చేస్తున్నాం. కాబట్టి చొరవ తీసుకోవాల్సిన గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పటివరకు చొరవ తీసుకున్నాడు. ఈ విషయంలో మరింత ముందుకు తీసుకెళ్లి ఇక్కడ అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని ఈ అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లి అక్కడ కూడా పెద్దలు రాహుల్ గాంధీ గారిని కూడా ఎంబడి తీసుకొని ప్రధానమంత్రి గారిని కలిసి అక్కడ సమస్య పరిష్కారం దిశగా ముందడుగేయగలిగితే ఖచ్చితంగా కేంద్రం ఈ విషయంలో ఒక నిర్ణయం తీసుకోవడానికి కూడా అవకాశం ఉన్నదని చెప్పి మేము భావిస్తున్నాం. కేంద్రంలో ఇవాళ ప్రధానమంత్రిగా ఉన్నది బీసీ పెద్దలు అనే విషయం, గౌరవ నరేంద్ర మోడీ గారు బీసీ అనే విషయం
ఒక ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ తీసుకొచ్చిన తనే. అదే సమయంలో మహిళా బిల్లు తీసుకొచ్చితే మద్దతు ఇచ్చిన రాజకీయ పక్షాలు ఉండడం వల్ల అది కూడా పాస్ అయింది. ఇప్పుడు బీసీ రిజర్వేషన్లకు న్యాయబద్ధమైన వాటా ఒక తెలంగాణలోనే కాకుండా దేశవ్యాప్తంగా ఇస్తే అది బీజేపీకే కాకుండా అది పార్లమెంట్లో ప్రతిపక్ష పార్టీ ఉండబడే కాంగ్రెస్కు సమాజం ఎవరికి అండగా ఉండాలో వాళ్ళకి అండగా నిలబడుతుంది. కానీ సమస్య పరిష్కారానికి మాత్రం ఆ ఇద్దరు చొరవ తీసుకోవాల్సిందిగా, ప్రధాన చొరవ ఇక్కడ తీసుకొని కేంద్రానికి దగ్గరికి అఖిలపక్షం తీసుకెళ్లాల్సిందిగా సోదరు రేవంత్ రెడ్డి గారు విజ్ఞప్తి చేస్తున్నా. ఈ అంశాన్ని బీజేపీ పెద్దలు కూడా, తెలంగాణ బీజేపీ పెద్దలు కూడా పార్లమెంట్లో సమస్య పరిష్కారం కావడానికి అవకాశం ఉన్న సమస్య కాబట్టి పార్లమెంట్లో బిల్లు పెడితే ఏ సమస్య అయినా పరిష్కరించుకునే శక్తి అధికార పక్షానికి ప్రతిపక్షానికి ఉన్నది కాబట్టి ఇక్కడ బీజేపీ తెలంగాణ పెద్దలు కూడా చొరవ తీసుకొని కేంద్ర ప్రభుత్వం దగ్గరికి అఖిలపక్షం వెళ్ళి ప్రధానమంత్రి గారిని ఒప్పించే ప్రయత్నంలో ముందడుగేయాలని చెప్పి నేను కోరుతున్నా. సిపిఐ ఎమ్మెల్సీ నెలికంటి సత్యం గారు చెప్పనా 42% రిజర్వేషన్ల కోసం బీసీ ఇవాళ రాష్ట్రంలో పెద్ద ఎత్తున అన్ని వర్గాల ప్రజలు మద్దతుతోనే విజయవంతంగా ఈ రాష్ట్రంలో బంద్ కొనసాగుతూ ఉంది. దీనికి ప్రజా సంఘాలు, అన్ని రాజకీయ పక్షాలు పెద్ద ఎత్తున మద్దతు ఇచ్చి మరి బీసీ వర్గాలకు మద్దతుగా ఇలా యావత్ తెలంగాణ సమాజం నిలబడ్డది. సరే, ముఖ్యంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా 60% జనాభా కలిగిన బీసీ వర్గాలకు మరి కులగణన జరిగి ఈ రాష్ట్ర ప్రభుత్వం శాసనసభలో అన్ని వర్గాల మరి శాసనసభ్యులు, అన్ని రాజకీయ పక్షాలు మద్దతు ఇచ్చి మరి బిల్లును తయారు చేసి మరి రాష్ట్ర గవర్నర్కు, కేంద్ర ప్రభుత్వానికి పంపడం జరిగింది. కానీ ఇవాళ దురదృష్టం, రాష్ట్ర గవర్నర్ వద్ద పెండింగ్లో పెట్టుకొని మరి కేంద్ర ప్రభుత్వం, ఇటు రాష్ట్ర ప్రభుత్వం బిల్లును ఆమోదించకపోవడంతో ఇలా శాసనసభలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆమోదించినటువంటి మరి శాసనసభ బిల్లులు ఇలా మొత్తం కూడా పెండింగ్లో ఉన్నాయి. ఎందుకంటే ఇలా శాసనసభలో అత్యధికంగా అందరూ ఎమ్మెల్యేలు మద్దతు ఇచ్చిన తర్వాత కూడా గవర్నర్ ఇవాళ దీన్ని ఆమోదించకపోవడంతో బీసీ వర్గాల మధ్య మరి నోటికాడు వచ్చినటువంటి బుక్క మరి పక్కకు పోయింది. అందువల్ల ఇప్పటికైనా గవర్నర్ కానీ కేంద్ర ప్రభుత్వం ఈ బిల్లుని ఆమోదించాలి. ఇవాళ ముఖ్యంగా తరతరాలుగా బీసీ వర్గాలు, అణగారిన వర్గాలు మరి హక్కులు అనేక రకాల కోల్పోవడం జరిగింది. అందువల్ల కులగణన జరిగింది. రాష్ట్రంలో డెడికేషన్ కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. కానీ దురదృష్టం, కేంద్ర ప్రభుత్వం ఇలా రాష్ట్ర గవర్నరు ఆమోదించకపోవడంతో ఇవాళ బిల్లుకు న్యాయస్థానాల్లో మరి అడ్డంకులు వస్తూ ఉన్నాయి. సరే, ఒక పక్క దేశంలో తమిళనాడు తరాలు మరి 9th షెడ్యూల్లో చేర్చి మరి రిజర్వేషన్లు కొనసాగుతూ ఉన్నాయి. తెలంగాణకు తీవ్ర అన్యాయం జరుగుతూ ఉంది. అందువల్ల ఇలా ఇప్పటికైనా బీజేపీ ప్రభుత్వం, ఈ రాష్ట్రంలో బీజేపీ నాయకులు మద్దతు ఇస్తూ ఉన్నట్టు ప్రకటిస్తూ ఉన్నారు. అందువల్ల చిత్తశుద్ధితోని కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలి. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి కూడా మరి తాను చేయగలిగినంత వరకు చేయడం జరిగింది. అయినా కూడా అన్ని రాజకీయ పక్షాలను కలుపుకొని కేంద్రం మీద పెద్ద ఎత్తున ఒత్తిడి తీసుకురావాలి. దీనికి గతంలో మరి విషయంలో కూడా మరి అనేక సంవత్సరాలు మందకిష్టం మాదిగా నాయకత్వంలో పరిష్కారం జరిగింది. ఆ తరాలో ఇలా తెలంగాణ రాష్ట్రంలో కూడా బీసీ వర్గంగా 42% రిజర్వేషన్ ఇచ్చే విధంగా మరి ఆ రకంగా ఆలోచన చేయాలి బీజేపీ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఆ రకంగా ఆలోచన చేయాలని దీనికి సంపూర్ణంగా కమ్యూనిస్టు పార్టీ మద్దతు ఇస్తూ ఉంది. ప్రత్యక్షంగా ఇలా రాష్ట్ర వ్యాప్తంగా కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది. ఈ బంద్ను మరి పూర్తిగా మద్దతు ప్రకటిస్తూ ఉంది. ఒక్క నిమిషం మాట అన్న, ఒక్క నిమిషం. రాజారాం యాదవ్ ఒక్క నిమిషం స్మూత్ గా ముందుకు తీసుకెళ్తే ఫోటోగ్రాఫర్ మిత్రులు, అక్కడ ఉన్న బీసీ సంఘ మిత్రులు అంతా బ్యాక్ రావాలి, రండి. అక్కడ ఈరోజు హైకోర్టులో
బీసీ బంద్కు సంబంధించి మరింత సమాచారం ట్యాంక్ బండ్ వద్ద నుంచి మా ప్రతినిధి సూరిబాబు అందిస్తారు. శర్మ, బీసీ రిజర్వేషన్ల సాధన కోసం మొదటి నుంచి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తూ వస్తుంది. ఈ నేపథ్యంలోనే ఈరోజు బీసీ సంఘాలు ఏవైతే పిలుపునిచ్చే రాష్ట్ర బంద్కు రాష్ట్ర ప్రభుత్వం కూడా ముందుగా చొరవ తీసుకుని, అలాగే మంత్రిమండలి కూడా ఈ రాష్ట్ర బంద్లో బీసీ సంఘాల నాయకులతో పాల్గొంటూ వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ట్యాంక్ బండ్ వద్ద బీసీ సంఘ నాయకులు అలాగే బీసీ మంత్రులు కూడా పాల్గొంటూ ఉన్నారు. అయితే మనతో మాట్లాడేందుకు హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు, అలాగే మంత్రి సీతక్క, అలాగే ఇతర ప్రజాప్రతినిధులు కూడా ఇక్కడ పాల్గొన్నారు. వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్, ఈ బీసీ రిజర్వేషన్లకు సంబంధించి మీ పోరాటం మొదటి నుంచి కూడా చిత్తశుద్ధితో ముందుకు పోతూ ఉన్నారు. అయితే ఇప్పుడు ఈరోజు రాష్ట్ర బంధు కార్యక్రమాల్లో ఎవరెవరు పాల్గొంటున్నారో ఎలా జరుగుతూ ఉంది సార్? తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మంత్రులు, ఎంపీలు, శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులతో పాటుగా పార్టీ యావత్ నాయకత్వం పాల్గొంటా ఉంది. ఎందుకంటే ఇది పోరాడే హక్కు, చేయాల్సిన బాధ్యతకు సంబంధించిన విషయంలో కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితోటి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వెంటనే దీనికి అవసరమైనటువంటి ప్రామాణిక లెక్కల కోసం కుల సర్వే నిర్వహించి దాదాపు 1,00,000 మంది ప్రభుత్వ ఉద్యోగులతోటి గ్రామాన ఇల్లు తిరిగి సర్వే చేసి ఆ సర్వే ఆధారంగా సబ్ కమిటీ దాన్ని సమీక్షించి కేబినెట్ ఆమోదంతో సభలో చర్చకుంచి అన్ని రాజకీయ పార్టీల ఆమోదంతో దీన్ని గవర్నర్ దగ్గరికి పంపడం జరిగింది. గవర్నర్ గారి ఆమోదంతో రాష్ట్రపతి గారి దగ్గరికి పంపి మార్చి 30 దాదాపు 6 నెలలు దాటిపోయినప్పటికీ ఇందుకు సంబంధించి ఎవరైతే బాధ్యత వహించాలనో కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ సరి అయిన విధంగా స్పందించక శాసనసభలో మద్దతు ఇచ్చి కేంద్రంలో దీనికి సరి అయినటువంటి పరిశోధన చేయని కారణంగా ఈరోజు బిల్లు అయింది. అయినప్పటికీ మేము ఇటీవల చెన్నై కోర్టులో ఇచ్చినటువంటి మద్రాస్ ప్రభుత్వం వర్సెస్ గవర్నర్ వ్యవస్థ మీద జరిగిన పోరాటంలో 3 నెలలు దాటితే ఇది డీమ్డ్, ఇది అమలు జరిగినట్టే అయినటువంటి సుప్రీంకోర్టు తీర్పుకు అనుగుణంగా మేము అందుకు సంబంధించి జీవోలు ఇచ్చి ఎన్నికల ప్రక్రియ ప్రారంభించినాం. వాస్తవంగా పౌర హక్కులకు సంబంధించి మేము మా 56% జనాభాలో 42% రిజర్వేషన్ పౌర హక్కులుగా మేము అడుగుతా ఉన్నాం. ఎవరికి హక్కులకు భంగం వాటిలకు ఉన్నటువంటి కొంతమంది పిటిషనర్లు దీని మీద ఆర్గ్యుమెంట్ చేసి కోర్టును 50% నిబంధన ఉన్నదనే పేరు మీద దీన్ని ఆపే ప్రయత్నం చేస్తారు. సుప్రీంకోర్టులో, హైకోర్టులో, శాసనసభలో, శాసన మండలి సభలో, ప్రజా కోర్టులో మేము దీని గురించి ఆర్గ్యూ చేస్తాను. శుభసూచకం ఏంటంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కావచ్చు, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కావచ్చు, మీరు కావచ్చు, సహసార మంత్రివర్గం కావచ్చు, ఈ బీసీ రిజర్వేషన్ 42% అమలు చేయాలని స్థానిక సంస్థలకు వెళ్లాలని కూడా నిశ్చయించుకున్నారు. అయితే హైకోర్టులో కొన్ని సాంకేతిక కారణాలతో కొద్దిగా అడ్డంకులు ఎదురయ్యాయి సార్. సుప్రీంకోర్టులో కూడా. అయితే దీనికి సంబంధించి 6 వారాల్లోగా ఏమైనా ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉందా, లేకపోతే దీనిపైన న్యాయపరంగా ఎలాంటి చిక్కుముళ్ళు ఇప్పేందుకు మీరు ఎలా కృషి చేస్తున్నారు? కోర్టుకు సంబంధించి 4 వారాల లోపల అఫిడవిట్ దాఖలు చేయమని చెప్పినారు హైకోర్టు. దాని తదుపరి 2 వారాలు వాళ్ళ కౌంటర్ ఇచ్చింది. ఆ ప్రక్రియలో మేము ప్రభుత్వం ఆల్రెడీ ఇప్పటికే ప్రిపరేషన్ చేస్తూ ఉంది. మధ్యలో మళ్ళొక పిటిషన్ వస్తే కూడా 2 వారాల సమయం అడిగినా వాళ్ళకి ఈ ప్రక్రియను తెలియజెప్పడం ద్వారా మాకు 2 సంవత్సరాలు ఎన్నికలు లేకపోవడం వల్ల స్థానిక సంస్థల నిధులు రాకపోయినా కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో 42% రిజర్వేషన్లు అమలు చేయాలని మా పోరాటం కొనసాగుతూ ఉంది. చాలా కఠినంగా మేము మా యొక్క పద్ధతి ప్రకారం వివరిస్తూ ఉన్నాం. ఇందులో అందరికీ తెలుసు సమాజానికి. నాకు శుభం ఏంటంటే తెలంగాణలో ఉన్న బలహీన వర్గాలన్నీ రాజకీయాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా, ఇంక్లూడింగ్ మాదిగ దండోర, ఎంఆర్పీఎస్, మందకృష్ణ మాదిగతో పాటు మిగతా సంఘాలు, ప్రజాస్వామిక సంఘాలు అందరూ సపోర్ట్ చేసినారు. కానీ ఈ పోరాటం ఎక్కడైతే మనం అప్రూవ్ కావాలో ఆ అప్రూవ్ అయ్యేదాకా కేంద్ర ప్రభుత్వం, నేను భారతీయ జనతా పార్టీని కూడా నిందించదలుచుకోలేదు. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో మద్దతు ఇచ్చింది, కేంద్రంలో మద్దతు చేయడానికి వెనకడుగు ఇస్తూ ఉంది. ఇది కిషన్ రెడ్డి గారి బాధ్యత, బండి సంజయ్ గారి బాధ్యత, 8 మంది ఎంపీల బాధ్యత, రామచంద్రరావు గారి బాధ్యత, భారతీయ జనతా పార్టీ బాధ్యత. కేంద్రంలో దీన్ని ఆమోదింపజేస్తే తమిళనాడు మాదిరిగా మాకు 60% రిజర్వేషన్లు కల్పించే బాధ్యత వారిది. కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు రాష్ట్ర బంధు కూడా బీసీ సంఘాలు పిలుపునిచ్చే మీరు కూడా ఈ బంద్లో పార్టిసిపేట్ చేస్తున్నారు సార్. ప్రధానంగా మీరు ఈ శాఖకు రవాణా శాఖ మంత్రిగా ఉన్నారు. బస్సులు ఎక్కడికక్కడ తిరగకుండా ఉన్నాయి. పిలుపు మేరకు వాళ్ళు కూడా కార్మికులు తిరగట్లేదు. అయితే సార్, ఇప్పుడు ఈ ప్రయాణికుల ఇబ్బందులకు సంబంధించి ఛార్జీలు వసూలు చేయొద్దని ఏమైనా మీరు సూచనలు ఇస్తారా? లేదా ప్రయాణికులకు కొంత ఇబ్బంది కలుగుతున్నప్పటికీ తప్పది. ఎందుకంటే రవాణా శాఖ బస్సుల యొక్క ప్రభావం వల్ల అన్ని రాజకీయ పార్టీలు, బలహీన వర్గాల సంఘాలు మాకు, ప్రభుత్వానికి, అదేవిధంగా
ఆర్టీసీ యాజమాన్యానికి కూడా విజ్ఞప్తి చేసిన దృష్ట్యా కార్మికులు కూడా మనం బస్సు ఈ తెలంగాణ ఉద్యమం కోసం ఏ విధంగానైతే మన భాగస్వామ్యం ఉందో నహీ చలేగా బస్ కా పయ్యా నహీ చలేగా అని ఉందో ఈరోజు కూడా ఈ ఆకాంక్షకు అనుగుణంగా ఆర్టీసీ స్పందించింది. ఇది శుభం. వారందరికీ ధన్యవాదాలు. ప్రజలకు ఇబ్బంది పెట్టాలనే ఆకాంక్ష కాదు, రిజర్వేషన్ల ప్రక్రియకు సంబంధించి రాహుల్ గాంధీ గారు ఇచ్చిన ఎవరెంతో వారికంత భాగస్వామ్యాన్ని సాధించడం కొరకు మాత్రమే జరుగుతుంది. దీనికి సహకరించిన వారందరికీ ధన్యవాదాలు. రాజకీయ పార్టీలకు, బలహీన వర్గాల సంఘాల నాయకులకు అభినందనలు. కానీ ఎక్కడైతే పెండింగ్లో ఉందో అక్కడ ఒత్తిడి జరిగే విధంగా, సెగ జరిగే విధంగా ఈ తెలంగాణ బంద్ ప్రభావం పడాలని కోరుకుంటా ఉన్నాం. ఇవాళ అంబేద్కర్ స్టాట్యూ వద్దకు సహచార మంత్రులు ఎవరెవరు వచ్చారు, దేనికోసం వచ్చారు? గౌరవ సీతక్క గారు, వాకిటి శ్రీహరి గారు, రాజ్యసభ సభ్యులు అనిల్ యాదవ్ గారితో పాటుగా పిసిసి అధ్యక్షుడు, ఏ రాజ్యాంగ నిర్మాత ఉన్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి పూలమాలలు వేసి వారి ద్వారా కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తేవడానికి ఇక్కడ ఒక బైఠాంపు చేస్తున్నాం. ఇది ఒక సింబాలిక్. మేము కేంద్రం మీద ఒత్తిడి తేవడానికి బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగానికి సంబంధించిన అంశం మీద వారికి పూలమాల వేసి నివాళులర్పించడం ద్వారా ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నాం. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ ఇచ్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తూ ఉందని, ఇప్పటికే దీన్ని నిరూపించుకున్నామని చెబుతూ ఉన్నారు. మరోవైపు ఏదైతే ఈరోజు రాష్ట్ర బంధుకు పిలుపునిచ్చామో రాష్ట్ర బంధు కూడా ప్రశాంతంగా జరుగుతూ ఉందని, రవాణా శాఖకు సంబంధించి బస్సులు కూడా ఎక్కడికక్కడ నిలుపుదల చేశామని, ప్రజలందరూ కూడా దీనిలో భాగస్వాములు అయ్యి సహకరిస్తూ ఉన్నారని పొన్నం ప్రభాకర్ చెబుతున్నారు. వీడియో జర్నలిస్ట్ రమేష్తో సూరిబాబు, ఈటీవీ న్యూస్, హైదరాబాద్ నుంచి. స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్ల అమలు కోసం బీసీ సంఘాల సమాఖ్య చేపట్టిన రాష్ట్రవ్యాప్త బంద్ కొనసాగుతోంది. అత్యవసర సేవలు మినహా మిగతా రంగాలన్నీ బంద్ పాటిస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ బస్సులు బయటకు రానియకుండా డిపోల ముందు బీసీ ఐకాస నేతలు నిలువరిస్తున్నారు. బంద్కు అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు మద్దతు ప్రకటించడంతో రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు కొనసాగుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా బీసీలు గళమెత్తారు. స్థానిక సంస్థల ఎన్నికలు సహా అన్ని ఉద్యోగాల్లోనూ బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్తో రోడ్డెక్కారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ బస్సులు బయటకు రానియకుండా డిపోల ముందు ఐకాస నేతలు నిలువరిస్తున్నారు. జాతీయ రహదారుల దిగ్బంధం, టోల్ ప్లాజాల వద్ద నిరసనలు చేపడుతున్నారు. దుకాణాలు, పెట్రోల్ బంకులు, ఇతర వ్యాపారాల వారంతా బంద్లో పాల్గొని మద్దతు తెలుపుతున్నారు. ఉమ్మడి నిజామాబాద్, ఆదిలాబాద్, వరంగల్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్ నగర్ సహా రాష్ట్ర వ్యాప్తంగా బీసీ రిజర్వేషన్లు పోరు కొనసాగుతోంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో చేపట్టిన బంద్లో బీసీ సంఘాలతో పాటు కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ, సిపిఐ, సిపిఎం నాయకులు పాల్గొన్నారు. బంద్ నేపథ్యంలో కరీంనగర్ రీజియన్ పరిధిలోని 11 డిపోల్లో ఆర్టీసీ సేవలు నిలిచిపోయాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 6 డిపోల పరిధిలో ఆర్టీసీ బస్సులు నిలిచిపోయాయి. బస్సు డిపోల ఎదుట బీసీ సంఘాలు, పలు పార్టీల నేతల నిరసనలు చేపట్టారు. ఆదిలాబాద్లో బంద్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఆర్టీసీ బస్సులు బయటకు రాకుండా బీసీ సంఘాలు అడ్డుకున్నాయి. హనుమకొండలో పలు దుకాణ సముదాయాలు స్వచ్ఛందంగా మూసివేశారు. బీసీ సంఘాల జేఏసీ పిలుపు మేరకు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో బంద్ ప్రశాంతంగా కొనసాగుతోంది. నాగర్ కర్నూలు, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ, గద్వాల జిల్లాల పరిధిలోని అన్ని డిపోల ముందు ఉదయం 5 గంటల నుంచి జేఏసీ నాయకులు బస్సులు బయటకు రాకుండా అడ్డుకున్నారు. విద్యా సంస్థలు బంద్కు మద్దతు తెలుపుతూ ఇప్పటికే సెలవు ప్రకటించాయి. వ్యాపార, వాణిజ్య వర్గాలు సైతం బంద్ పాటిస్తున్నారు. బంద్కు మద్దతు ప్రకటించిన కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ, సిపిఐ, సిపిఎం పార్టీల శ్రేణులు వివిధ రూపాల్లో ఆందోళనలు కొనసాగించనున్నాయి. మహబూబ్ నగర్ ఆర్టీసీ డిపో ముందు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ధర్నాకు దిగారు. రాజ్యాంగ సవరణ చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే జీవోలు చెల్లవన్న శ్రీనివాస్ గౌడ్ ఇప్పటికైనా రాజ్యాంగ సవరణ దిశగా కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలన్నారు. నలభై 42% రిజర్వేషన్ వచ్చినట్లే వచ్చి నోటికాడ బుక్ కింద పడిపోయింది. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి పంపించిన తర్వాత అయిపోతుంది అనుకున్నాం. కానీ అక్కడ ప్రధానమంత్రిని కలవలేదు, ప్రధానమంత్రి కూడా మాట్లాడలేదు, పార్లమెంట్లో కూడా ఎక్కడ చర్చ జరగలే. ఇలా రిజర్వేషన్ ద్వారా లక్కీ డిప్ తీసిండ్రు. మా వాళ్ళంతా భూములు అమ్ముకున్నారు, బంగారం అమ్ముకున్నారు. ఎలక్షన్ నిలబడాలని చెప్పి అందరూ
సిద్ధమైనరు, మళ్ళీ కోర్టు కొట్టేసింది. మొదటి నుంచి మేము చెప్తున్నాం రాజ్యాంగ సవరణ చేయాలని చెప్పి. కనుక ఖచ్చితంగా 42% చట్టబద్ధతోనే రిజర్వేషన్ కల్పించే ఎలక్షన్లు పెట్టాలి. చట్టసభలలో కూడా రిజర్వేషన్ ఇవ్వాలి, విద్యా ఉద్యోగాలలో కూడా రిజర్వేషన్ ఇవ్వాలి. అసెంబ్లీలో 2 బిల్లులు పాస్ అయ్యి మరి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దగ్గర ఉన్నాయి కనుక మరి అక్కడ ఉన్నటువంటి బీజేపీ పార్టీ వాళ్ళు కూడా వెంటనే ముందుకు వచ్చి ఆ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దగ్గర ఉన్నటువంటి బిల్లు క్యాబినెట్లో చర్చించి వెంటనే బిల్లు పాస్ చేసి రాజ్యాంగ సవరణ చేసి బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలి. ఇన్ని రోజులు మోసం చేస్తూ వచ్చిండ్రు. వెంటనే దేశంలో కూడా ఎంబీసీ మంత్రిత్వ శాఖ కూడా ఇవ్వాలి, బడ్జెట్ ఇవ్వాలి. కామరేడ్ డిక్లరేషన్లో ఇంకా చాలా అంశాలు ఉన్నాయి, అవన్నీ కూడా అమలు చేయాలి. దీపావళి పండుగ సందర్భంగా సొంతూళ్లకు పయనమైన ప్రయాణికులు తప్పనిసరి పరిస్థితుల్లో ప్రైవేటు వాహనాలను ఆశ్రయించాల్సి వస్తోంది. బీసీలకు 42% రిజర్వేషన్ల కోసం హైదరాబాద్లోనూ కదం తొక్కారు. బంద్లో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ సహా అన్ని పార్టీల నాయకులు పాల్గొన్నారు. దుకాణాలు, విద్యాసంస్థలు మూసివేసి బంద్కు అన్ని వర్గాలు మద్దతును ఇస్తున్నారు. ఆర్టీసీ బస్సులు బస్ స్టేషన్లకే పరిమితం అయ్యాయి. ప్రజా రవాణా స్తంభించింది. స్థానిక ఎన్నికల్లో కోటా కోసం బీసీలు నడుంబిగించారు. రిజర్వేషన్ల పెంపే లక్ష్యంగా బడుగు నాయకులు రోడ్డెక్కారు. బీసీ బంద్కు మద్దతుగా బీఆర్ఎస్ నేతలు తెలంగాణ భవన్ నుంచి ఆర్టీసీ క్రాస్ రోడ్ వరకు ర్యాలీ నిర్వహించారు. తమిళనాడులో అప్పటి ముఖ్యమంత్రి జయలలిత చేసిన విధంగా పోరాటం చేస్తేనే 42% రిజర్వేషన్లు అమలు సాధ్యమవుతుందని శాసనమండలి ప్రతిపక్ష నేత మధుసూదనాచారి అన్నారు. బీసీ బంద్కు సంబంధించి మరిన్ని వివరాలు ఎంజీబీఎస్ నుంచి మా ప్రతినిధి పవన్ అందిస్తారు. 42% బీసీలకు రిజర్వేషన్ కోసం ఇప్పటికే బీసీ జేఏసీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా బంద్ ప్రశాంతంగా కొనసాగుతుంది. హైదరాబాద్లో కూడా ఇవాళ తెల్లవారుజాము నుంచే బంద్ ప్రశాంతంగా కొనసాగుతుంది. ఈ బంద్కు ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ గారు కూడా మద్దతు ఇచ్చారు. ప్రస్తుతం ఆయన మనతో ఉన్నారు. కాసేపటి క్రితమే ఎంజీబీఎస్ వద్దకు వచ్చి రోడ్డుపై బైఠాయించి మరి ఆయన బీసీ రిజర్వేషన్ కోసం మద్దతు తెలిపారు. సార్ చెప్పండి, ఈ బీసీ రిజర్వేషన్కి సంబంధించి గతంలో మీరు ఎస్సీ వర్గీకరణ పోరాడుతున్నప్పుడు బీసీలు కూడా మద్దతు తెలిపారు. ఇప్పుడు వాళ్ళ బీసీ రిజర్వేషన్ కోసం మీరు కూడా మద్దతు తెలుపుతున్నారు. సో సబ్బండ వర్గాల మద్దతు బీసీ రిజర్వేషన్లకు లభిస్తున్నప్పటికీ కూడా ఇది ఆమోద ముద్ర పడట్లేదు. ఎక్కడ ఆగుతుంది, ఏంటి సార్ అసలు? ముందు మీరు ఎస్సీ వర్గీకరణ అంశాన్ని మీరు గుర్తు చేశారు. ఎస్సీ వర్గీకరణ పోరాటం 30 ఏళ్ళుగా జరుగుతున్న సమయంలో ప్రతి దశలో, ప్రతి సంవత్సరం, ప్రతి అడుగులో కూడా నాకు నా బలహీన వర్గాల సమాజం సంపూర్ణంగా అండదండలు అందించింది. కాబట్టి ఒక వర్గీకరణ అనే లక్ష్యం సాధించుకోవడం జరిగింది. అందులో నా బలహీన వర్గాల సమాజం చేయుత కూడా ఉన్నది. కాబట్టి నేను ఎప్పుడు కృతజ్ఞత ఉండాల్సిన బాధ్యత ఉన్నది. అదే సమయంలో నా బలహీన వర్గాల న్యాయమైన డిమాండ్ మీద నేను మద్దతు ఇవ్వట్లా. అందులో భాగస్వామిని నేను. ఎందుకు భాగస్వామిని అంటే ఇవాళ ఈ దేశంలో తమ జనాభా కంటే రిజర్వేషన్ల అవకాశాలు తక్కువ పొందుతున్నది ఒక బలహీన వర్గాల సమాజమే. అందరికీ తెలిసిన విషయమే. ఎస్సీ ఎస్టీలకు స్వాతంత్రం వచ్చిన కాంచి, రాజ్యాంగం వచ్చిన కాడి నుంచి రిజర్వేషన్లు వాళ్ళ జనాభా పరంగా అమలు జరుగుతున్నాయి. సరే, అమలులో దళితుల్లో కొన్ని కులాలకు న్యాయం జరిగింది, కొన్ని కులాలకు అది ఒక వర్గీకరణ అంశం ఇంకా ముగిసిపోయింది. అదే సమయంలో ఇక్కడ అగ్రకులాల పేదల పేరుతో జనాభా కంటే మించి రిజర్వేషన్లు ఇక్కడ తెలంగాణలో అమలు జరుగుతున్నాయి. మరి ఇక న్యాయమైన వాటా పొందని వర్గం ఏది? నా బలహీన వర్గమే. కాబట్టి నా బలహీన వర్గాల పక్షాన ఇవాళ ముందుకు రావడం అనేది మా బాధ్యతగా గుర్తించి ముందుకు రావాల్సిన పరిస్థితికి వచ్చేసింది. ఇప్పుడు మీరు చూడండి, ఇవాళ ఈ బంద్ చాలా శాంతియుతంగా, చాలా సంపూర్ణంగా బంద్ విజయవంతం అవుతుంది. తెలంగాణ అన్ని చోట్ల బంద్ విజయవంతం అవుతుంది. దీనికి కారణం ఏంది? అన్ని వర్గాల్లో నిజమే కదా, ఎస్సీ ఎస్టీలకు జనాభా పరంగా రిజర్వేషన్లు వస్తున్నప్పుడు, ఈడబ్ల్యూఎస్ పేరుతో అగ్రకులాలు కూడా తమ జనాభాకు మించి పొందుతున్నప్పుడు మరి బీసీలకు ఎంతకాలం తమ న్యాయమైన వాటా ఇవ్వకుండా పోతారు? కాబట్టి రావాల్సిందని చెప్పి అన్ని వర్గాల్లో సానుభూతి, అన్ని వర్గాలు కూడా సహకరించాల్సిన బాధ్యత వాళ్ళ మనసులో నెట్టబడ్డది. కాబట్టి సంపూర్ణంగా విజయవంతం అవుతుంది. కాబట్టి నేను విజ్ఞప్తి చేస్తున్నది ఏంటంటే
అన్ని రాజకీయ పక్షాలు ముక్తకంఠంతో 42% అంగీకరిస్తున్న దశలో ఇక మిగిలింది ఏంటిది? ఒక అడుగు ముందుకేయడం. ఇక ఇప్పుడు సంపూర్ణ మద్దతు సమాజం నుంచి ఉన్నదనే విషయం శాసనసభలో ఏకగ్రీవ తీర్మానం ద్వారా చట్టసభలో ఉన్న విషయం రుజువు అయిపోయింది. కమిషన్ నివేదికలు తమ వాటా దక్కలేదనే విషయం రుజువు చేసింది. ఇక మిగిలింది ఏంటిది? సాంకేతికంగా వచ్చే అడ్డంకులను అధిగమించడం. అన్ని రాజకీయ పక్షాలు కలిసిన తర్వాత సాంకేతికంగా వచ్చే అడ్డంకులు అధిగమించడం పెద్ద సమస్య ఎట్లా అవుతుంది? ఇక రెండో విషయం చెప్తున్నాను నేను. ఇప్పుడు నా బలహీన వర్గాల సమాజానికి తెలంగాణలోనే 50% మించొద్దని రూలా? ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ 10% తీసుకొచ్చినప్పుడే 50% మించింది. ఇప్పుడు 42% తీసుకురాకపోయినా ఇప్పుడు లేదనుకోండి. మరి ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీలకు ఉండబడి రిజర్వేషన్లు, బీసీలకు ఇప్పటికీ అమలు చేస్తున్న రిజర్వేషన్లు కలుపుకుంటే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు అమలు జరగడం వల్ల 50% మించిపోయింది కదా. ఇప్పటికే 50% ఇప్పటికే మించిపోయింది. అంటే ఈడబ్ల్యూఎస్ ఇచ్చినప్పుడే మించిపోయినప్పుడు దానికి రాని అడ్డంకి నా బలహీన వర్గాలకు ఎందుకు వస్తుందనే ప్రశ్నకు జవాబు చెప్పాలి. ఇక రెండో విషయం, నా బలహీన వర్గాలు తెలంగాణలో ఉన్నారు, ఇప్పుడు 50% కావాలని అంటున్నా కూడా 42కి ఇచ్చారు. మరి అదే 50% రిజర్వేషన్లు తమిళనాడులో బీసీలకు అమలు జరుగుతున్నాయి కదా. దాన్ని పార్లమెంట్లో బిల్లు తీసుకొచ్చి దానికి చట్టబద్ధత, రాజ్యాంగబద్ధత కల్పించడానికి 9th షెడ్యూల్లో చేర్చారు కదా. ఒక రాష్ట్రంలో బీసీలకు 50% ఇవ్వడానికి ప్రయత్నం చేసి చట్టం తీసుకొచ్చి దాన్ని 9th షెడ్యూల్లో చేర్చి కాపాడుతున్నప్పుడు తమిళనాడుకు వర్తింపజేసిన 9th షెడ్యూల్ తెలంగాణకు ఎందుకు వర్తించదు? ఈడబ్ల్యూఎస్ పెరిగినప్పుడు, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు ఇచ్చినప్పుడు 50% మించినప్పుడు దానికి అడ్డంకులు రాని న్యాయపరమైన చిక్కులు దీనికి ఎందుకు వస్తున్నాయి? కాబట్టి నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఈ దేశంలో 2 ప్రధాన పక్షాలు దేశంలో ఏమంటే అవి చేసుకోవచ్చు. ఉదాహరణకు ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ బిల్లు, రిజర్వేషన్ బిల్లు వచ్చింది, అందరు సపోర్ట్ ఇచ్చారు కదా. మహిళా బిల్లు వచ్చింది, అందరు సపోర్ట్ చేశారు కదా. ఇప్పుడు బీసీలకు రిజర్వేషన్లు ఎంతైతే జనాభా పరంగా రావాలో ఆ బిల్లు ప్రవేశపెడితే అందరూ సపోర్ట్ చేస్తారు. వ్యతిరేకించేటోళ్ళు ఎవరు చెప్పండి? వ్యతిరేకించేటోళ్ళు లేనప్పుడు బిల్లు ఎందుకు రాదు? కాబట్టి నేను విజ్ఞప్తి చేస్తున్నా, గౌరవ రేవంత్ రెడ్డి గారు ఒక చొరవ తీసుకొని ఈ దశ దాకా తీసుకొచ్చాడు. లోపాలు ఉన్నా, ఇంకోటి ఉన్నా అన్ని రాజకీయ పక్షాలు 42% అంగీకరించే దశకు, అన్ని రాజకీయ పక్షాలు 42 కోసం బంద్లో పాల్గొనే దశకైతే వచ్చింది కదా. ఇక్కడ నుంచి ముందు అడిగేయండి. ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నాను నేను, మీరు పెద్ద మనసు చేసుకొని అఖిలపక్షం ఏర్పాటు చేయండి. ఇక్కడ ఈ అఖిలపక్షాన్ని ఢిల్లీ దాకా తీసుకెళ్ళండి. గౌరవ కేంద్రం ప్రభుత్వానికి నాయకత్వం వహించే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని కలవడానికి అక్కడ ఉండబడే ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారిని కూడా ఎంబడి పెట్టుకొని పోండి. బీజేపీను కాంగ్రెస్ కలిస్తే ఏ బిల్లు రాదో చెప్పండి. సార్, ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ మద్దతు ఇస్తుంది, కేంద్రంలో ఉన్న బీజేపీ మద్దతు ఇస్తుంది, ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ మద్దతు ఇస్తుంది, వామపక్షాలు కూడా అన్ని మద్దతు ఇస్తున్నాయి. మరి ఇలాంటి క్రమంలో అసలు బీసీలు ఒత్తిడి తేవాల్సింది ఎవరి మీద? వాళ్ళ న్యాయబద్ధమైన హామీని నెరవేర్చుకోవాలంటే ఇప్పుడు ఏం చేయాలి సార్? ఓకే, స్పష్టంగా చెప్పదలుచుకున్నది, ఇప్పుడు స్టే ఇక్కడ వచ్చింది, స్టే వేకెట్ చేయమని చెప్పి వెళ్ళింది రాష్ట్ర ప్రభుత్వమే కదా, ఎవరు అడ్డమలేదు కదా. అక్కడ కూడా స్టే వేకెట్ కాలేదు, అట్లా నిలిచిపోయింది కదా. రెండో అడిగేయాల్సిందేందిగా, కేంద్రం దగ్గరికి తీసుకెళ్లడమే కదా దీనికి చట్టబద్ధత కల్పించడానికి. కేంద్రం దగ్గరికి తీసుకెళ్ళడానికి ఎవరు ప్రయత్నం చేయాలి? ముఖ్యమంత్రి ప్రయత్నం చేయాలి. రానోళ్ళు దోషులు అవుతారు, వస్తే సమస్య పరిష్కారం అవుతుంది అందరు వస్తే. కాబట్టి ఇప్పుడు ఇక్కడ స్టే వచ్చిందని చెప్పి, ఇప్పుడు స్టే రాకుండా ఇది అంగీకరించాలని చెప్పి కొట్లాడింది రాష్ట్ర ప్రభుత్వం అని అంటున్నాం కదా. ఇక్కడ స్టే వస్తే సుప్రీంకోర్టుకి వెళ్ళింది రాష్ట్ర ప్రభుత్వం అని అంటున్నాం కదా. అక్కడ కూడా క్లోజ్ అయింది అనుకుందాం, మన మార్గం క్లోజ్ అయిపోయింది. మరి మిగిలిన మార్గం ఏంటిది? కేంద్రం ద్వారా పరిష్కరించడమే కదా, పార్లమెంట్ ద్వారా పరిష్కరించడమే కదా. పరిష్కరించమని ఎవరు కోరాలి? చట్టాన్ని, జీవోని తీసుకొచ్చిన ప్రభుత్వమే కదా. ఈ ప్రభుత్వం పెద్ద మనసు చేసుకొని అందరినీ కలుపుకొని పోగలిగితే దోషులు ఎవరో, సమస్య పరిష్కారానికి చిత్తశుద్ధితో ఎవరు ప్రయత్నం చేస్తున్నారో అక్కడ తేలుతుంది. సార్, ఈ బీసీ రిజర్వేషన్లకు సంబంధించి ఈ బంద్లో దీన్ని వ్యతిరేకించే వాళ్ళు కూడా పాల్గొన్నారని చెప్తున్నారు. అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్దాం అనుకుంటున్నారు? ఒక విషయం ఏంటంటే, ఎస్సీ ఎస్టీలు రిజర్వేషన్లు పొందుతున్న సమయంలో, నా బీసీలకు న్యాయమైన వాటా నిజంగా దక్కని ఈ సమయంలో కూడా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు వచ్చినప్పుడు నా బీసీ సంఘాలు కానీ, ఎస్సీ సంఘాలు కానీ రోడ్డు మీదకి వచ్చి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు ఇవ్వద్దని చెప్పి ఎవరైనా అడ్డం పడ్డారా? వాళ్ళు కూడా ఏది అగ్రకులాలకు సంబంధించిన బ్రాహ్మణ సంఘాలు, వైశ్య సంఘాలు, బ్రాహ్మణ సంఘాలు, అదే సమయంలో రెడ్డి సంఘాలు, వీళ్ళందరూ కూడా మాలంటోళ్ళను కలిసి, అన్న మాకు అగ్రకులాల్లో పేదలు కూడా ఉన్నాం కాబట్టి మాకు కూడా మీ సాయం కావాలన్నప్పుడు మేము వాళ్ళకి సాయం చేశాం కదా. నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల కోసం ఎస్సీ ఎస్టీ బీసీల సహకారం తీసుకున్న
అగ్రకులాల సంఘాలు ఇప్పుడు బీసీ రిజర్వేషన్ అడ్డుకోవడానికి ప్రయత్నం చేయొద్దని, వ్యక్తులు ఎవరైనా చేస్తే ఆ సంఘాల నుంచి వాళ్ళని బహిష్కరించాలని, ఇక సంఘాల పరంగా మాత్రం బీసీ రిజర్వేషన్లకు మద్దతు ఇవ్వాలని చెప్పి వాళ్ళు కోరుతున్నాను. చూసాంగా ఇది మొత్తానికైతే బీసీ రిజర్వేషన్లకు సంబంధించి తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని, ఇది న్యాయబద్ధమైన డిమాండ్ అని చెప్పి మందకృష్ణ మాదిగ అయితే చెప్తున్నారు. ప్రస్తుతం అయితే బంద్ అయితే ప్రశాంతంగా కొనసాగుతుంది. ఇది ఎంజీబీఎస్ వద్ద ఉన్నటువంటి తాజా పరిస్థితి. ఓ టు యూ. ధన్యవాదాలు పవన్. బీసీ బంద్కు మద్దతుగా జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఖైరతాబాద్ చౌరస్తాలో నిరసన తెలిపారు. కాంగ్రెస్ బీజేపీ కలిసికట్టుగా బీసీ రిజర్వేషన్లను అడ్డుకుంటున్నాయని కవిత ఆరోపించారు. కోటా సాధించే వరకు ఉద్యమం ఆగదని తెలిపారు. బీసీలను మోసం చేయటం మాని రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. కవితతో పాటు ఆమె కుమారుడు కూడా ధర్నాలో పాల్గొన్నారు. ఇవ్వాల్సినటువంటి భారతీయ జనతా పార్టీ, దొంగ జీవోలు ఇచ్చిన మోసం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ, వీళ్ళు కూడా బంద్లో మేము పాల్గొంటూ ఉన్నామంటే చాలా దారుణంగా ఉంది. హంతకుడే నివాళులు అర్పించినట్టుగా అనిపిస్తూ ఉంది. బీసీ బిడ్డల్ని మీరు మభ్యపెట్టద్దు, మోసం చేయొద్దు. మీరు అనేక మార్లు మోసం చేసిన ఇప్పుడు కాదు, స్వతంత్రం వచ్చినప్పటి నుంచి అనేక సందర్భాల్లో ఎప్పుడు బీసీల రిజర్వేషన్ ఇష్యూ ముందొచ్చినా భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీ పదే 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 బీసీలను మోసగించారు. ఇంకా కుదరదు. ఇప్పుడు తెలంగాణ బీసీ బిడ్డలు పట్టుబట్టినరు. ఈ తెలంగాణ బీసీ బిడ్డల పంతం దేశవ్యాప్తంగా ఉన్నటువంటి బీసీలకు కూడా లాభం జరిగేటటువంటి అంశం తప్పితే ఇంకోటి కాదు. ఎట్లా అయితే తెలంగాణ ఉద్యమం చేసినామో మరో బీసీ తెలంగాణ ఉద్యమం చేపడతాం. ఖచ్చితంగా 42% రిజర్వేషన్ సాధించేంత వరకు కూడా వెంటబడతాం. ఎన్నికలు ఇంకో 5-6 నెలలు కాకపోయినా ఏం ఒరిగేది లేదు, నష్టమేం లేదు. మహారాష్ట్రలో 5 ఏళ్ళు ఎన్నికలు కాలేదు, తమిళనాడులో 10 ఏళ్ళు ఎన్నికలు కాలేదు. అప్పుడే బీసీలకు రిజర్వేషన్లు వచ్చినాయి కాబట్టి ఆ విధంగా ప్రయత్నం చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. బీసీ బంద్ నేపథ్యంలో జూబ్లీ బస్ స్టేషన్ నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లాల్సిన బస్సులు ఎక్కడికక్కడే ఆగిపోయాయి. బస్సులను బయటికి రానివ్వకుండా ఎంపీ ఈటల రాజేందర్ డిపో ఎదుట బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. దీపావళి పండుగతో పాటు వారాంతపు సెలవులు ఉండడంతో వివిధ జిల్లాలకు వెళ్లాల్సిన ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎంజీబీఎస్ డిపో వద్ద బీసీ ఐకాస నాయకులు బైఠాయించి గంగిరెద్దుల ప్రదర్శనలు, కళాకారుల నృత్యాలతో నిరసన చేపట్టారు. ఉప్పల్, చెంగిచెర్ల డిపోల నుంచి బస్సులు బయటకు రాకుండా ఐకాస నేతలు నిరసన తెలిపారు. మేడ్చల్, దిల్సుఖ్ నగర్, కూకట్పల్లి, పాతబస్తీలో బంద్ శాంతియుతంగా కొనసాగుతోంది. దుకాణాలు మూసివేసి వ్యాపారులు స్వచ్ఛందంగా బంద్కు మద్దతు తెలుపుతున్నారు. బస్సులు డిపోలకే పరిమితం కావడంతో ప్రధాన రహదారులు నిర్మానుష్యంగా మారాయి. తెరిచి ఉన్న దుకాణాలు మూసివేసి బంద్లో పాల్గొనాలని కార్యకర్తలు సూచిస్తున్నారు. బంద్ ద్వారానైనా ప్రభుత్వాలు కళ్ళు తెరవాలి. ఈ బంద్ ఒక వ్యక్తుల ప్రయోజనాల కోసం కాదు, ఒక వ్యవస్థ ప్రయోజనాల కోసం, సమానత్వం సాధించడం కోసం, మాకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ప్రపంచానికి ఇవాళ వినిపించడం కోసం ఈ బంద్ నిర్వహించడం. ఈ బంద్ ద్వారానైనా ఇవాళ బీసీలకు 42% రిజర్వేషన్లు ఇలా పార్లమెంట్లో రాజ్యాంగ సవరణ పెట్టి 9th షెడ్యూల్లో పెట్టి దీనికి చట్టబద్ధమైనటువంటి రిజర్వేషన్లు కల్పించేలా చర్యలు తీసుకోవాలి. కాకపోతే ఈ బంద్, ఈరోజు జరిగేటువంటి బంద్ ఆరంభం మాత్రమే. ముందు ముందు చూస్తారు. మాకు పార్టీలతో సంబంధం లేదు, ప్రభుత్వాలతో సంబంధం. ఎందుకంటే పార్టీల వారీగా అందరూ మద్దతు ఇచ్చారు. ఇప్పుడు ప్రభుత్వాల వారీగా అడగాల్సిందేమో రాష్ట్ర ప్రభుత్వం అడగాలి, కేంద్రాన్ని గట్టిగా నిలదీయాలి. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వమే చేయాలి. కాబట్టి 2 ప్రభుత్వాలు కనుక అనుకుంటే బీసీ రిజర్వేషన్ల చట్టం అనేది పెద్ద సమస్య ఏం కాదు. బీసీ బంద్కు మంత్రులు కొండా సురేఖ, వాకిటి శ్రీహరి సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ముషీరాబాద్ 2వ డిపో వద్ద మంత్రి వాకిటి శ్రీహరి బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. 42% రిజర్వేషన్లు బీసీలకు దక్కకుండా బీజేపీ అడ్డుకుంటోందని దుయ్యబట్టారు. సికింద్రాబాద్ రైతిఫైల్ బస్టాండ్ వద్ద చేపట్టిన బంద్లో మంత్రి కొండా సురేఖ పాల్గొన్నారు. బీసీలకు 42% రిజర్వేషన్లు కేటాయించాలని అసెంబ్లీలో ఆమోదించినా గవర్నర్ సంతకం చేయకపోవడంతో ఆ అంశం మరుగున పడిందని అన్నారు. బీసీల పట్ల బీజేపీ చిత్తశుద్ది లేకుండా వ్యవహరిస్తోందని కొండా సురేఖ మండిపడ్డారు.
మరి 1 ఇయర్ పాటుగా ఈ కార్యక్రమం జరిగింది. ఇంటింటికి వెళ్ళి లెక్కలు తీర్చి ఆ లెక్కలన్నిటి కూడా మనము రిజర్వేషన్ రూపంలో ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చి ఆర్డినెన్స్ తోటి అదేవిధంగా మేము క్యాబినెట్లో కూడా దాన్ని ఆమోదం తెలిపి ఆ తర్వాత మేము బిల్లు రూపంలో అసెంబ్లీలో ప్రవేశపెట్టి బిల్లు కూడా పాస్ చేసుకొని మరి అది గవర్నర్ గారి దగ్గరికి పంపినప్పుడు గవర్నర్ ఒక సంతకం పెట్టేసి ఉంటే అక్కడ ఎక్కడ సమస్య వచ్చి ఉండేది కాదు. ఇంకో రోజు 42% తోటి మొన్నటి నోటిఫికేషన్లో ఎలక్షన్స్ ఉండేవి. కానీ ఇదంతా కూడా బీజేపీ డ్రామా వల్ల మొత్తం తల్లకిందులైపోయింది. బీసీల ఆశలన్నీ కూడా అడియాశలు అయిపోయినాయి. మరి వాళ్ళు అసెంబ్లీలో మద్దతు చెప్పారు, బయటికి పోయినాక తోక జాడించారు. గవర్నర్ సంతకం పెట్టాల్సింది పోయి గవర్నర్ దగ్గర నుంచి ప్రెసిడెంట్ వరకు తెప్పించుకున్నారు. అసలు ఏ ప్రభుత్వం అయినా ఎవరున్నా కూడా గత కాంగ్రెస్ గవర్నర్ ఉన్నప్పుడు తెలుగుదేశం వాళ్ళు కానీ అధికారంలో ఉన్నప్పుడు ఏ బిల్లు వచ్చినా కూడా గవర్నర్ గారు సంతకం పెట్టి పంపేవారు. బీసీ రిజర్వేషన్లకు బీజేపీ మోకాలడ్డుతోందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆరోపించారు. బీసీ ప్రధానిగా చెప్పుకుంటోన్న నరేంద్ర మోదీ బీసీల పట్ల కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో నిర్వహించిన బీసీ బంద్లో మంత్రి తుమ్మల పాల్గొన్నారు. బీసీ రిజర్వేషన్లకు మద్దతుగా భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. బీసీ బిల్లుకి అసెంబ్లీ ఆమోదం తెలిపినా కేంద్రం కావాలని అడ్డుకుంటోందని మండిపడ్డారు. గుజరాత్ రాష్ట్రంలో సవరణ ద్వారానే ఆయన బీసీగా కన్వర్ట్ అయ్యారు. ఆయన ముందుగా ఆయన కులం బీసీ కాదు, కానీ ఆయన కులాన్ని బీసీ చేర్చింది అక్కడ రాష్ట్ర ప్రభుత్వం. అందుకని ఇప్పుడు బీసీ ప్రధానమంత్రి అంటున్నారు. మరి నీకు బీసీకి మార్చుకొని ప్రధానమంత్రి స్థానం దక్కించుకున్నటువంటి నువ్వు మాకున్నటువంటి 56% ఉన్నటువంటి బీసీల యొక్క జనాభా ప్రాతిపదికన వీళ్ళకి విద్యా ఉద్యోగ రాజకీయ అధికారం దక్కాలా వద్దా అనేది మోడీ గారు నిర్ణయించుకోవాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చూస్తున్నాం. కాబట్టి ప్రధానమంత్రి గారు మనసు మార్చుకొని మేము చట్టబద్ధంగా చేసినటువంటి సవరణలు గాని చట్టాన్ని గాని మీరు అమలు చేసి తెలంగాణకి ఈ రిజర్వేషన్ కల్పించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. నిజామాబాద్లో కానిస్టేబుల్ ప్రమోద్ హత్యపై డీజీపీ శివధర్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నిందితుడి ఆచూకీ కోసం ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేయాలని సిపికి ఆదేశాలు జారీ చేశారు. పలు దొంగతనాల కేసుల్లో నేరస్తుడిగా ఉన్న రియాజ్ను విచారణ కోసం పోలీస్ స్టేషన్కు ద్విచక్ర వాహనంపై తీసుకువస్తుండగా దుండగుడు కత్తితో పొడిచి పరారయ్యాడు. తీవ్రంగా గాయపడ్డ ప్రమోద్ను ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని పరారీలో ఉన్న దుండగుడి కోసం గాలిస్తున్నారు. శ్రీవారి దర్శనం పేరుతో ఓ దళారీ భక్తులను బురిడీ కొట్టించాడు. శ్రీవారి సేవా టికెట్లు ఇప్పిస్తానని దళారీ అశోక్ భక్తుల నుంచి 4 లక్షలు వసూలు చేశాడు. ఆన్లైన్ ద్వారా డబ్బులు తీసుకుని ఆ తర్వాత ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాడు. దళారీ ఫోన్ పనిచేయకపోవడంతో మోసపోయామని భక్తులు గ్రహించారు. దళారీపై విజిలెన్స్ అధికారులకు ఫిర్యాదు చేశారు. భక్తుల ఫిర్యాదు మేరకు తిరుమల పోలీసులు దళారీ అశోక్పై కేసు నమోదు చేశారు. బీసీ బంద్లో భాగంగా ట్యాంక్ బండ్ వద్ద అంబేద్కర్ విగ్రహానికి మంత్రులు నివాళి అర్పిస్తున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. మెదక్లోని శ్రీ సరస్వతి శిశు మందిర్ పాఠశాలలో ముందస్తు దీపావళి వేడుకలు వినూత్నంగా నిర్వహించారు. 150 మంది విద్యార్థులు వెలుగుతున్న ప్రమిద ఆకారంలో కూర్చుని దీపావళి ప్రాముఖ్యతను తెలియజేశారు. చీకటిని ఓడించి వెలుగు సాధించిన విజయానికి గుర్తుగా ఈ పండుగను జరుపుకుంటారని ప్రధానాచార్యుడు ఆనందరెడ్డి తెలిపారు. హిందువులతో పాటు అన్ని మతస్థులు జరుపుకుంటారని పేర్కొన్నారు. పర్యావరణ రహిత బాణాసంచాలను కాల్చాలని విద్యార్థులకు సూచించారు.
బీసీ బంద్లో భాగంగా ట్యాంక్ బండ్ వద్ద అంబేద్కర్ విగ్రహానికి మంత్రులు నివాళులు అర్పించారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి 42% రిజర్వేషన్ చట్టాల్ని రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో పాస్ చేసి పంపితే కేంద్ర ప్రభుత్వం అట్టి పెట్టుకుని ఉంది. ఇది మాకు బాగా బాధాకరం. ఎట్టి పరిస్థితుల్లో సాధించుకునే విధంగా సాకారం చేయాల్సిందిగా, ఆశీర్వదించాల్సిందిగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి విన్నవించుకోవడానికి వచ్చినాం ఇక్కడికి. కాంగ్రెస్ ప్రభుత్వ చిత్తశుద్ధితో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అసెంబ్లీలో 2 చట్టాలు తెస్తే ఆనాడు అన్ని పార్టీల సభ్యులు మద్దతు పలికినారు. ఎప్పుడైతే గవర్నెన్స్ కేంద్రం వద్దకు పోయిందో అప్పుడు బీజేపీ పార్టీ లోపాయకారి బీఆర్ఎస్ ఒప్పందంలో రిజర్వేషన్కి చట్టబద్ధత వస్తే కాంగ్రెస్ పార్టీకి పేరు వస్తుందని ఈ చట్టాన్ని తొక్కిపెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. ఆ తర్వాత ఒక ఆర్డినెన్స్ ఇచ్చాం. కేసీఆర్ విధించిన క్యాప్ను తొలగిస్తూ మళ్ళొక చట్టం తెచ్చాం, జీవో ఇచ్చాం. మా చిత్తశుద్ధితో అన్ని ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం, ముందు కూడా చేస్తాం. అన్నిట్లో అడ్డంకులు వస్తున్న ఈ వేళ అంబేద్కర్ గారి ఆశీర్వాదం కోసం ఈ 42% రిజర్వేషన్ ముందుకు పోవాలని, వారి ఆశీర్వాదం ఉండాలని అంబేద్కర్ గారికి విన్నవించుకోవడానికి వచ్చినాం. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం, ఇక్కడ బీఆర్ఎస్ ఎంపీలు, బీజేపీ ఎంపీలు, బీజేపీ ఎమ్మెల్యేలు చిత్తశుద్ధి ఉంటే ఇది సాకారమయ్యే అవకాశం ఉన్నప్పటికీ కూడా వారికి చిత్తశుద్ధి లోపించింది. దేనికి ముందుకు పోవట్లే. వీళ్ళ బంద్లో పాల్గొన్నారు, శుభం. అదే మాదిరిగా అదే చిత్తశుద్ధితో మోడీ గారి దగ్గరికి వెళ్ళి ఈ బంద్ ఇంత విజయవంతమైంది, ఇంత సక్సెస్ఫుల్ అయింది, వారికి కనువిప్పు కలగాలనే మీరు వెళ్ళి వారికి కనువిప్పు కలిగే విధంగా ప్రయత్నం చేసి 42% రిజర్వేషన్ చట్టబద్ధ కలిగించే విధంగా ఆ నాయకులు ప్రయత్నం చేయాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ ఇప్పటివరకు ఉన్న ఆప్షన్స్ అన్ని కూడా అవైల్ చేసుకుంది. భవిష్యత్తులో కూడా 42% రిజర్వేషన్ చట్టబద్ధ ఇచ్చే ముందుకు పోవాలని ఒక కార్యదీక్షతో ఉన్నాం. మా ప్రయత్నాలు న్యాయపరంగా, రాజకీయపరంగా ఎప్పటికీ ఉంటాయి. 42% రిజర్వేషన్ సాధించుకునే వరకు ఈ పోరాటం నడుస్తుంది. తెలంగాణ ప్రజలు తెలుసుకోవాల్సింది, చట్టాలు ఎక్కడ పెండింగ్ లో ఉన్నాయి. తెలంగాణ అసెంబ్లీ చట్టాలు చేసి గవర్నర్కి పంపితే, గవర్నర్ కేంద్రానికి పంపితే చట్టాలు కేంద్రం వద్ద పెండింగ్ ఉన్నాయి. ఇప్పుడు యాక్ట్ చేయాల్సింది, దానికి చట్ట రూపకల్పన ఇవ్వాల్సింది కేంద్ర ప్రభుత్వం. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉంది. ఇక్కడ బీజేపీ ఎంపీలు ఏం చేస్తూ ఉన్నారు? ఎందుకు కేంద్రం మీద ఒత్తిడి తీసుకురావట్లే? ఎందుకు ముందుకు పోవట్లే? మేము సిద్ధంగా ఉన్నాం. మా రేవంత్ రెడ్డి నాయకత్వంలో అఖిలపక్షం ఢిల్లీ పోవడానికి సిద్ధంగా ఉన్నాం. మీరు కూడా రండి, మోడీ గారికి తెలియజేద్దాం ఇక్కడున్న పరిస్థితి. ఇది తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక శాతం ఉన్న జనాభా యొక్క సమస్య, ఏళ్ల తరబడి నాంతున్న సమస్య. దీనికి ఇప్పుడు పరిష్కారం రావాల్సిన సమయం ఆసనమైంది. కాబట్టి అందరం కలిసి పార్టీలకు అతీతంగా దీన్ని విజయం సాధించుకునే విధంగా ప్రయత్నం చేస్తామనే మాట మిగతా పార్టీలు కూడా ఎంతో పలుకుతా ఉన్నాను. విద్యార్థులు పాఠాలు సులభంగా అర్థం చేసుకోవాలనే లక్ష్యంతో ఉపాధ్యాయురాలు వినూత్న ఆలోచన చేశారు. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం వెలుగుపల్లి ఉన్నత పాఠశాల హిందీ ఉపాధ్యాయురాలుగా పనిచేస్తున్న కర్పూరపు నివేదిత 10వ తరగతిలో మీరాబాయి రచించిన భక్తి పాఠం బోధించేందుకు మీరాబాయి వేషధారణలో వచ్చారు. తొలుత గుర్తించలేని విద్యార్థులు పాఠం మొదలు పెట్టగానే మేడం మీరా అంటూ ఒకంత ఆశ్చర్యానికి గురయ్యారు. ఇలా వినూత్నమైన పద్ధతిలో పాఠాలు బోధించడం ఆనందంగా ఉందని విద్యార్థులు అంటున్నారు. पायो जी मैं तो राम रतन धन पायो, पायो जी मैं तो राम रतन धन पायो। जन्म जन्म की पूंजी पाई, जन्म जन्म की पूंजी पाई, राम रतन धन पायो,
पायो जी मैं तो राम रतन धन पायो जी मैं तो राम रतन धन पायो जी मैं तो राम रतन धन पायो।